డీటెయిల్స్ చూస్తే గాంధీ హాస్పిటల్లో లాస్యనందిత మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. మృతదేహాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని నివాసానికి తరలించారు. కార్యకర్తలు అభిమానుల సందర్శనార్థం ఆమె నివాసంలోనే పార్థివ దేహాన్ని ఉంచబోతున్నారు. అనంతరం గతంలో దివంగత ఎమ్మెల్యే సాయన్నకు నిర్వహించిన అంత్యక్రియల స్థానంలోనే అధికారిక లాంఛనాలతో లాస్యనందిత అంత్యక్రియలు పూర్తి చేయబోతున్నాయి. లాస్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. లాస్యనందిత కారు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సదాశివపేటలో దర్గాకు కుటుంబ సభ్యులతో వెళ్లిన లాస్యనందిత అక్కడ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం కుటుంబంతో కలిసి మూసాపేట చేరుకున్నారు. ఆ తర్వాత స్నేహితుడు ఆకాష్తో కలిసి మరోసారి సదాశివపేటకు వెళ్లారు లాస్య. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా పటాన్చెరు వద్ద ఓఆర్ఆర్పై లాస్య కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో లాస్య స్నేహితుడు ఆకాష్ కారు నడుపుతున్నారు. లాస్య ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉన్నారు. కారు డ్రైవ్ చేస్తున్న ఆకాష్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు 100 స్పీడ్లో ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. మార్నింగ్ 5:25, 5:30 ఆ 5 మినిట్స్ డిఫరెన్స్. సుల్తాపూర్ వర్సెస్ సుల్తాన్పూర్ పటంచేరి ఓఆర్ఆర్ మధ్యలో కార్ యాక్సిడెంట్ కావడం జరిగింది. కార్ యాక్సిడెంట్లో మనం ఎమ్మెల్యే గారు అక్కడే చనిపోయినారు. సీన్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే 100 మీటర్స్ వరకు యాక్సిడెంట్ రిమైన్స్ పడిపోయి ఉన్నాయి. ఆ 100 మీటర్స్ తర్వాత బండి పోయి లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి రైలింగ్కి తగిలి పడి ఉంది. లక్కీ అయింది, బండి కింద పడలేదు. ఎమ్మెల్యే గారు అక్కడే స్పాట్లో చనిపోయినట్టు చెప్తున్నారు. అతను ఆకాష్ అనే డ్రైవర్ మాత్రం మియాపూర్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. ట్రీట్మెంట్ జరుగుతుంది. పూర్తి వివరాలు ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. అన్ని టీమ్స్ కూడా ఇన్వాల్వ్ చేసినాం. క్రూజ్ టీమ్స్, మోటార్ వెహికల్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి కూడా అన్ని టీమ్స్ కూడా ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు ఇచ్చాం. మార్నింగ్ లాస్యనందిత మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. మరి కాసేపట్లో మృతదేహాన్ని అయితే ఇంటి వద్దకు తీసుకువెళ్లబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రానా తన ఇంటి వద్ద నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందితకు సంబంధించినటువంటి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయ్యి ఇంటి దగ్గరికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం మృతదేహం అంబులెన్స్లోనే పెట్టారు. ఈ యొక్క టెంట్ కార్యక్రమాలు ఇంకా అవ్వలేదు కాబట్టి ఈ టెంట్ వేసిన తర్వాత మృతదేహాన్ని ఇక్కడ కిందకి తీసుకొచ్చి ఈ యొక్క ఎవరైతే నాయకులు కానీ అలాగే కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చారో వారు నివాళులు అర్పించడానికి, సందర్శించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఈ పార్థివ దేహం వెంబడి ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి విజయారెడ్డి కానీ అలాగే మహిళా నేతలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. దాంతోపాటు హరీష్ రావు కానీ అలాగే పల్లరాజేశ్వర రెడ్డి అలాగే ముఠా గోపాల్ ఇతర సంబంధించిన మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఇక్కడికే చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలందరూ కూడా చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యుల్ని ఇంట్లో అక్కడ ఓదారుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే ప్లేస్ కూడా చాలా చిన్నగా ఉంది. పైగా జనాలు కూడా ఇక్కడ విజువల్లో చూస్తున్నాం, చాలా ఎక్కువ మంది కూడా కనపడుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఏర్పాట్లు చేయడానికి కాస్త అంతరాయం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ టెంట్లు వేయడానికి కానీ, కుర్చీలు వేయడానికి కానీ, వచ్చిన వారికి ఈ భద్రత కల్పించడానికి కానీ పోలీసులు కానీ వీళ్ళందరూ ఎక్కువగా ఉన్నారు. దాంతోపాటు ఈ యొక్క కార్యకర్తలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క ఈ ఏర్పాట్లు చేయడానికి కాస్త ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే పార్థివదేహం ఇంకా అంబులెన్స్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనుక మరోవైపు ఇంటి దగ్గర కూడా ఎక్కువగా ఈ యొక్క కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. లోపల కవిత ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, తర్వాత ఈ పల్లరాజేశ్వర రెడ్డి కానీ మరి రాజారెడ్డి కానీ అలాగే వీరు సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా లోపలికి ఒక్కొక్కరు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతున్నది. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వెన్నెల గారు కూడా వచ్చారు, గద్దరు కుమార్తె ఆమె కూడా వచ్చారు. లాసానికి సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని సందర్శించడానికి వారు వచ్చారు. ఎందుకంటే కంటోన్మెంట్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా వీరిద్దరు కూడా ఇరు పార్టీల నుంచి కూడా వారు తలపడినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అంతోపాటు గెలిచిన తర్వాత వెన్నెల లాస్యాన్ని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపిన సంఘటన, వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా వారు నెమరు వేసుకున్నటువంటి సీను. దీంతోపాటు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ పార్థివ దేహాన్ని సందర్శించడానికి వారు వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడితే మనతో పాటు ఇప్పుడు అలాగే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఇంటి దగ్గర ఈ యొక్క క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా వారు కూడా ఇక్కడ నిలబడ్డారు. లోపలికి వెళ్ళడానికి కూడా ఎక్కువ మంది అక్కడ డోర్ క్లోజ్ చేసి ఉన్నారు. దాంతో ఈ యొక్క పోలీసులు కూడా వీళ్ళందరినీ ఈ కార్యక్రమం ఏదైతే టెంట్ వేసిన తర్వాత వీళ్ళందరూ విఐపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా లోపలికి సందర్శించడానికి వారి కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వారు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఒకసారి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే సరే ఇదంతా టెంట్స్ వేసిన తర్వాత వీళ్ళందరూ పెద్ద నాయకులు వీరు వచ్చిన తర్వాత అందరూ మాట్లాడతామనేసి కూడా వారు చెప్తున్నారు మీడియాను ఉద్దేశించి. ప్రస్తుతం ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి వీటికి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు ఎవరు మాట్లాడకూడదు అనేసి కూడా నాయకులు వారు చెప్తున్నటువంటి నేపథ్యంగా ఇప్పుడు విజువల్లో చూస్తున్న ఇంకా లోపల ఎంతవరకు కూడా ఆ క్రౌడ్ ఉందో. సో మృతదేహం వచ్చింది కాబట్టి ఇంక పెద్ద నాయకులు కూడా అందరూ ఒక్కొక్కరు వస్తున్న నేపథ్యంలో ఈ కార్యకర్తలు ఇక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దాని తగ్గట్టుగానే వారు భద్రతా ఏర్పాట్లు కూడా వారు చేశారు. దీంతో మధ్యాహ్నం తర్వాత ఇప్పుడు పార్థివదేహం ఇంటి దగ్గరకు చేరుకుంది కాబట్టి మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు తెలుసా. అయితే అంత్యక్రియల విషయంలో మాత్రం గతంలో మాజీ ఎమ్మెల్యే కంటోన్మెంట్గా పనిచేసినటువంటి సాయన్న వారి తండ్రి గారు ఎక్కడైతే దహన సంస్కారాలు చేస్తారో అదే ప్లేస్లో కూడా చేయబోతున్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోపాటు నాయకులు అలా కుటుంబ సభ్యులతో వారు డిస్కస్ చేసుకున్న తర్వాత ఎక్కడ ప్లేస్లో యొక్క లాస్ట్ రైట్స్ చేయాలనేది కూడా వారు డిసైడ్ చేయబోతున్నారు. కాసేపట్లో మనకు వెల్లడించే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ ప్రభుత్వ లాంఛనాలతో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని కూడా వారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.